అందరికీ నమస్కారం అండి. ఇప్పుడైతే మా ఊర్లో ఉన్న కృష్ణాలయంలో ఉన్నాను నేను. ధనుర్మాసంలో మేము గుడికి రాక 1 ఇయర్ అయితుందండి. 1 ఇయర్ తర్వాత అయితే నేను కృష్ణాలయం వచ్చాను. చూడండి ఎలా ఉన్నారో మా కృష్ణుడు. అసలు అభిషేకం చేసినాక చూడండి కృష్ణుడి ఫేస్ సంతోషంతో ఉంటుంది. ఇప్పుడైతే ఇంకా వాడిపోయిన ఫేస్‌లా ఉందనమాట. అంటే ఎవరు చేయక అలా ఉంది. చూడండి అంతా వస్తే పండగలప్పుడు మాత్రమే వస్తారండి. అట్లనే వచ్చి చేసేసుకుంటున్నారు గానీ, ఒక్కరన్నా కనీసం అక్కడ ఉన్న ప్రసాదాలు, ఆ ఒత్తులు, ఆ ఊదిపత్తులు తీసి పక్కన పెడదామన్న ఆలోచన ఒక్కరికి లేదు. మేమొస్తే ఏమంటారంటే పని పాట లేక వస్తున్నారంటున్నారు. ఇంక ఏంటంటే ధనుర్మాసం చేసుకోవాలి. కృష్ణుడు చాలా చాలా పవర్‌ఫుల్ అండి. అందుకోసమే ఇంకా 1 ఇయర్ రాలేదు కదా! అని చాలా చాలా బాధగా అయితే ఉందనమాట. ఎలా అయినా సరే ఈ సంవత్సరం నేను ధనుర్మాసం చేసుకోవాలనుకున్నాను. వస్తున్నాను. మీరు థంబ్‌నెయిల్ అయితే చూసారు కదండీ! థంబ్‌నెయిల్‌లో ఏముంది? ధనుర్మాసంలో గోదాదేవి నాకి ధనుర్మాసం గుర్తు చేసింది. చిలక రూపంలో వచ్చి అన్నాను కదండీ! నిజమండి అసలు. ఎలా అంటే ధనుర్మాసం నేను 17 తేదీ అనుకున్నాను. కానీ 16 తేదీ అంట. అంతకన్నా ముందు ఏం జరిగిందంటే 14వ తేదీ నేను చేనుకెళ్ళాననమాట. మా పెద్దనాన్న వెళ్తుంటే కందిబుడ్డలు తెచ్చుకోవాలని చెప్పేసి చేనుకెళ్ళాను. మా పెద్దనాన్న సైకిల్ యేసుకొని వస్తున్నాడనమాట. అప్పుడేమైందంటే వెళ్ళేటప్పుడు అలానే కూర్చున్నాను. చాలా చాలా భయమేస్తుందనమాట. నేనెట్లా అంటే నాకు రాని పనిని భయమయ్యే పని నేనెప్పుడు చేయననమాట. ఇంకా భయమేసిందనుకో అక్కడనే స్టాప్ అయిపోతా. రాని పని అనుకో ఇంక దాన్ని టచ్ చేయననమాట. నాకు భయమేసి ఎక్కనులే పెద్దనాన్న అన్నాననమాట. ఆయనేమన్నంటే ఎక్కు ఎక్కు అన్నాడు. సరే ఇంక పోయేటప్పుడు ఏదో ఒక విధంగా ఇంక దేవుడిని తలుసుకుంటూ దాన్ని ఇట్లా గట్టిగా పట్టుకొని వెళ్ళిపోయాననమాట. ఇంక వచ్చేటప్పుడు కందిబుడ్డలు తీసుకున్నాము, వస్తున్నాం. లేదు పెద్దనాన్న నేనైతే ఎక్కనులే నాకు భయమేతుంది. నువ్వు వెళ్ళు నేను చిన్నగా నిదానంగా నడుచుకుంటూ వస్తా అన్నాను. లేదు లేరా ఎక్కువ ఏమైతదని చెప్పేసి అన్నాడనమాట. ఇంక సరే అని చెప్పేసి ఎక్కి కూర్చున్నాను. కూర్చున్నాక ఏమైందంటే ఇంక రోడ్డు వరకు అలానే కూర్చున్నా, దేవుడిని తలుసుకుంటున్నా. చాలా చాలా భయమేస్తుందనమాట. ఇంక కిందకి ఇట్లా దిగుతున్నాము మా ఇంటి సైడ్ అన్నట్టు. అట్లా దిగేటప్పుడు ఏమైందంటే నాకు భయమేసింది. అది ఇట్లా ఇట్లా కిందకి డౌన్ ఉందనమాట. భయమేసి ఏమైంది కింద కాలు పెట్టేసినా ఇంక. ఆ గాలి తోపుకి అంటే చాలా దూరం ఇట్లా ఈడ్చుకొని పడినా అనమాట. పడేసరికి చేతికి, మోకాలికి దోక్కపోయింది. అసలింక రక్తం గారుతుందనమాట. చాలా చాలా భయమేసింది. భయమైనా కూడా నేనేం చేసినా తెలుసా అండి? ఎవరన్నా చూసినారా లేదా అని చుట్టూ చూసినాను. టైం బావుంది. ఎవ్వరు చూడలేదనమాట. ఇంక సరే అని చెప్పేసి ఇంక మా పెద్దనాన్న కూడా చాలా భయపడిపోయాడనమాట కింద పడేసరికి. ఇంకా ఇంటికెళ్ళాం. ఇంటికెళ్ళిన తర్వాతకి మా పెద్దనాన్న టెంకాయ తీసుకొనొచ్చినాడు. మళ్ళీ నేను మా నాన్నని పిలుచుకొనొచ్చి అక్కడ టెంకాయ కొట్టినా అనమాట. ఏమైనా దిష్టి తగిలిందో ఏమో అన్నట్టు. అక్కడ ఏమైనా గ్రహ అది ఇది ఉంటదని. ఇంక తర్వాత మరుసటి అంటే నేను 14 తేదీ కింద పడినాను. మామూలుగా అయితే నేను 15 తేదీ వె ప 17 తేదీ ధనుర్మాసం కదా! 15 తేదీ అక్కడంతా కృష్ణాలయం నీట్‌గా చేసుకోవాలి. ఎందుకంటే సంవత్సరం అయింది మేము గుడికెళ్ళాక. అక్కడంతా గలీజ్‌గా ఉంటది. దుమ్ము, ధూళి, బూసి అంతా ఉంటది. నీట్‌గా చేసుకోవాలి. ఇంకొక రోజు రెస్ట్ తీసుకొని ఇంకా 17 తేదీ మంచిగా ధనుర్మాస పూజ చేసుకోవాలనుకున్నాను. 14 కింద పడినాను. 15 తేదీ నేను మా చెల్లెలు మిద్దె పైన కూర్చున్నామనమాట. అసలు కాలెత్తి నొప్పి తీస్తుంది. అసలు ఇట్లా ఇట్లా కూడా అనలేకపోతున్నాను. ఇంక పైన తలస్నానం చేసినా అనమాట. ఎంటికలు ఆరుకుందామని పైనున్నాను. చిలక అండి అప్పుడే మా నెత్తి పైనే వెళ్ళింది. అసలు చిలకైతే మనిషి దగ్గరుందంటే అసలు ఇట్లా చూస్తేనే అది పారిపోతది. అలాంటిది మా నెత్తి పైనే వెళ్ళాయి 2 చిలుకలు వెళ్ళి అక్కడ ఒక పైపు ఉంటే ఆ పైపు మీద నిలబడినాయి. మేము ఇలానే చూస్తున్నాం. దగ్గర నుంచి చూడడం మాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు చిలుకల కోసం చాలా వెయిటింగ్ చేస్తుంటాం చూడాలని అట్లా. అలాంటిది ఏమైందంటే ఆ చిలక అక్కడే కూర్చుంది. మేము దగ్గరికెళ్ళి చూస్తుంటే కూడా అలానే కూర్చుంది. నాకప్పుడు డౌటొచ్చిందనమాట. చిలక ఎందుకు ఇలానే ఉంది? నాకెళ్ళి చూస్తుంది ఇలా ఉంది. ఏంటి ధనుర్మాసం ఎప్పుడు చూడాలని జెప్పేసి ఎమ్మడే కిందకి దిగి క్యాలెండర్ చూషినా అనమాట. క్యాలెండర్‌లో ఏముంది 15వ తేదీ నేను రెస్ట్ తీసుకుంటున్నాను. 16వ తేదీ ధనుర్మాసం అనింది. అర్రె! నేను 17వ తేదీ అనుకున్నాను. రేపే ధనుర్మాసము. గుడి అంతా శుభ్రం చేసుకోలేదు. ఎట్లా అని జెప్పేసి చాలా చాలా బాధపడినా అనమాట. ఎందుకంటే కాలు చాలా నొప్పి తీస్తుంది. కాలు, చెయ్యి ఇట్లా సాపలేకపోతున్నాననమాట కాలు, చెయ్యి. ఎలా అని జెప్పేసి అనుకున్నాను. అంటే ఇంక ధనుర్మాసం చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఎలా అయినా సరే వెళ్లి చేసుకోవాలని జెప్పేసి, ఇంక నేనైతే గుడికైతే వచ్చాను. నేను మా చెల్లెలైతే వచ్చామండి. మా చెల్లెలైతే వీడియో తీస్తుంది. చూడండి గుడి ఎలా ఉందో. అంటే చూడండి అమ్మవారు ధనుర్మాసంలో చిలక రూపంలో వచ్చి గోదాదేవి నాకి ధనుర్మాసం గుర్తు చేసిందంటే చూడండి మీరే మేమెంత అదృష్టవంతులమో ఏంటో అసలు ఇప్పుడు కూడా అర్థం కాదు అది తలుసుకుంటే. ఆ చిలుకను చూసే నాకైతే గోదాదేవే గుర్తొచ్చిందనమాట. అంటే మేము 5 ఇయర్స్‌గా చేసుకుంటున్నాము. ఎలా అంటే ప్రతిరోజు కృష్ణుడికి అభిషేకం చేసేవాళ్ళము. ప్రతిరోజు నేను మా చెల్లెలు ఇద్దరం తను ఒక తులసిమాల, నేను ఒక తులసిమాల వేసేవాళ్ళమనమాట. అలాంటిది ఇంకా మేము పోయిన ఇయర్ అయితే మేము రాలేదనమాట. అంటే 2023లో మేము ధనుర్మాసం చేసుకోలేదు. చాలా చాలా బాధపడినానండి. ఎందుకంటే నాకు ఎంత బాధపడినానంటే కృష్ణుడిని చేసుకుంటుంటే చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉంటుంది. అలాంటిది ఇంకా పోయిన సంవత్సరం ధనుర్మాసం చేసుకోలేకపోయానని చాలా బాధపడినాను. కృష్ణుడిని కూడా మనసులో తలుసుకునే ఉంటున్నాను. అంటే ఇంట్లో మాకి పాండురంగని ఒక విగ్రహం ఉందనమాట. ఇంకా రంగడు, రుక్మిణి మాత. ఇంక వాళ్ళిద్దరికే చేసుకున్నాను. రోజు మా తులసి దళంతో అష్టోత్తరం చదివేదాన్ని. తులసిమాల సమర్పించేదాన్ని. ఇంక ఇంట్లోనే చేసుకున్నాననమాట. అలా చేసుకునే టైంలో ఏమైందంటే మా ఇంటి దగ్గర ఒక ఆహ్, అది చెట్టు అండి ఏదిది రేగిపళ్ళ చెట్టుంది.
ఆ రేగిపళ్ళ చెట్టు మీద రోజు చిలకలన్నీ మేము ఉదయం లేచేసరికి రేగిపళ్ళు మొత్తం తినేసేటివన్నమాట. పిచ్చులు పోయి కింద చూసేసరికి అన్ని పిచ్చెలు ఉంటుండే. అప్పుడు ఏమనుకున్నా అంటే నేను ధనుర్మాస పూజ ఇష్టంతో, ప్రేమతో చేస్తున్నాను. ఎందుకంటే గుడికెళ్ళట్లేదండి. ఇంట్లోనే చేసుకుంటున్నాను. అది మంచిగా చేస్తున్నాను, పవిత్రంగా చేస్తున్నాను అనుకుంటే, దేవుని అనుగ్రహం ఉంటే చిలక నాకి రేగిపండు తింటూ కనిపిస్తుంది అనుకున్నాను. ఇంకా ఇంట్లో పూజ చేసుకుంటున్నాను. అంటే గోదా అష్టోత్తరము, రంగనాథ స్వామి అష్టోత్తరము, కృష్ణ అష్టోత్తరము, రుక్మిణి కళ్యాణం చదివేదాన్ననమాట. ఇంకా పూజ అయిపోయింది. పూజ అయిపోయినాక నీళ్ళు పట్టుకుందామని బయటికెళ్ళి నీళ్ళు పట్టుకుంటున్నాను. అప్పుడు ఇలా చూశానండి. చూసేసరికి చిలక ఒక రేగిపండును తింటూ కనిపించింది. ఎంత బాగా అంటే నేను దగ్గరికెళ్ళి చూశాను. ఆ వీడియో కూడా తీసుకున్నాను. ఆ మొబైల్‌లో ఉందో లేదో తెలీదనమాట. అంటే చూడండి, అంటే మనస్ఫూర్తిగా పూజలు చేస్తే దేవుని అనుగ్రహం చాలా చాలా ఉంటుంది. నేనైతే ఎంత ఆనందపడ్డానంటే, అంటే దేవుడు మమ్మల్ని గమనిస్తున్నాడు, మా గురించి ఆలోచిస్తున్నాడు, నేను ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్తున్నాడంటే మేము ఎంత అదృష్టవంతులో మీరే ఒక్కసారి ఆలోచించండి. చాలా చాలా ఆనందపడిపోయాననమాట. ఎందుకంటే గుడికెళ్ళలేదు. రోజు కృష్ణుని కన్నయ్య నీ దగ్గరికి రాలేకపోతున్నాను, నీకు సేవ చేయలేకపోతున్నాను, తులసిమాల సమర్పించలేకపోతున్నాను, పూజ చేయలేకపోతున్నామని చాలా చాలా బాధపడిపోయాననమాట నేను మా చెల్లెలైతే. అదే అండి అలా జరిగింది. ఇప్పుడైతే నేను ఈ సంవత్సరం ఎలా అయినా సరే పూజ చేసుకోవాలి, ధనుర్మాస సేవ చేసుకోవాలి కన్నయ్యకి అని చెప్పేసి అనుకున్నాను మనసులో. అంటే ఇంక అమ్మాయిలం కదండీ, పెళ్లయిపోతే మళ్ళీ చేసుకునే భాగ్యం ఉండదన్నట్టు నేను మనసులో అనుకుంటూనే ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే మేమొచ్చాను చూడండి. ఇంకా ధనుర్మాసంలో 16వ తేదీ నేను మా చెల్లయితే కృష్ణాలయంలో ఉన్నాము. చూడండి ఎలా ఉందో, అంత ఇట్లా చెత్త చెత్తగా ఉంది. అంటే మేము ఎట్లా అంటే ప్రతి శనివారం వస్తామండి. ప్రతి శనివారం వచ్చినప్పుడు కృష్ణునికి, రామునికైతే అభిషేకం చేసి, మంచి అలంకరణ చేసి, వస్త్రాలు ధరించేవాళ్ళం. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటుండే. ఏమైందంటే మేము సంవత్సరం పాటు రాకపోయేసరికి కృష్ణాష్టమి కూడా ఈ సంవత్సరం మేము చేసుకోలేదండి. ఇంకా అక్కడున్న డ్రెస్సులు, స్వామి వస్తువులు అన్నీ తీసుకుపోయి వాగులో వేసినారంట. అసలు కృష్ణునికి ఒక డ్రెస్ కట్టిద్దామంటే కూడా డ్రెస్ లేదండి. చాలా బాధపడిపోయాము. మా చెల్లెలైతే ఎంత బాధపడిపోతుందంటే అల్లాడిపోతుందనమాట. మేము ఇష్టంగా పెట్టుకున్నాము. అన్నీ ఉతికి ఆరేసి ఇట్లా పెట్టేదనమాట. అంటే బాగున్నాయండి డ్రెస్సులు. అంటే ఏమైనా చినిగిపోవడం అలా కూడా లేదు. బాగున్నాయి డ్రెస్సులు. మేమైతే ఇష్టంతో తెచ్చుకున్నాము. 2 సార్లు కృష్ణాష్టమి రోజు కృష్ణునికైతే మేము డ్రెస్సులు తెచ్చినామండి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. అవి కూడా లేవు. అన్నీ పారేసినారు. ఎవరైనా అడుగుదామంటే మళ్ళీ దాన్ని కూడా గొడవ పడతారు. ఎందుకని సైలెంట్‌గా ఉన్నాము. ఇంకా చూడండి అంతైతే నీట్‌గా చేస్తున్నాం. మా చెల్లైతే నన్ను వీడియో తీస్తుంది. అంటే 1 ఇయర్ తర్వాత వచ్చేసరికి గుడి ఎలా ఉందో చూడండి. తర్వాత మేము అభిషేకం చేస్తాము. స్వామికి మంచిగా అలంకరణ చేస్తాము. ఎలా ఉందంటే అమ్మో! అంటే ద్వారక, మధుర, బృందావనము అవన్నీ ఇక్కడే ఉన్నట్టు ఫీల్ అయితుంటామనమాట. కృష్ణుడు చూడండి, మేము అభిషేకం చేయనప్పుడు కృష్ణుడు చూడండి, మేము అభిషేకం చేసినాక చూడండి, చిన్న పిల్లోడు నవ్వుతారు చూడండి. ఒక 5 నెలల బాబు ఇట్లా మనం చూసినామనుకో బోసి నవ్వులతో నవ్వుతారు కదా! అలానే ఉంటాడు మా కృష్ణుడైతే. చాలా చాలా ఇష్టం మాతో చేయించుకోవడం ఆయనకి. నిజంగా అండి. ఈ విషయంలో అయితే మేము ఎంత అదృష్టవంతులమో అన్నట్లు నేనైతే ఫీల్ అయితుంటాను. చూడండి దుమ్ముంది. అసలు అంత తిక్కటివి ఉన్నాయన్నమాట. చూడండి నేను చూపిస్తున్నాను. అదే అండి కింద పడినాను. దూకపోయింది. అట్లా చర్మం అంతా ఇట్లా లాగేస్తుందన్నమాట. మోకాలు కూడా అంతే. చాలా నొప్పింది. ఇట్లా నడుస్తుంటే కూడా నొప్పిగా ఉందన్నమాట. కానీ మా కృష్ణుడికి చేసుకోవాలనుకున్నాను కాబట్టి వచ్చాము. నేను మా చెల్లయితే చేసుకుంటున్నాము. మా చెల్లెలైతే తెగ బాధపడిపోతుంది. మేము వస్తున్నప్పుడు ఎలా ఉండే, మనం వస్తున్నప్పుడు ఎలా ఉండాక ఇప్పుడు చూడు ఎలా ఉందో. మనం వస్తేనా పని పాట లేక వస్తుందంటారు. కనీసం ఒక్క రోజైనా చేసుకోవచ్చు కదా! ఇంకా చాలా చరిత్ర ఉందండి దీని గురించి. ఈ గుడి గురించి చెప్పాలంటే మేము వచ్చినప్పుడు ఎలా, మేము రానప్పుడు ఎలా అన్నట్లు చాలా ఉంది చెప్తామండి. ఇప్పుడైతే మేము ధనుర్మాసం గురించి చెప్పాలనుకుంటున్నాము. మా చెల్లెలైతే ప్రతిరోజు అభిషేకం చేసేదండి. మా చెల్లెలు అభిషేకం చేస్తే నేనేమో ఇంటి దగ్గర తులసి దళాలు తీసుకొనొచ్చి మా చెల్లెలు అభిషేకం చేస్తుంటే నేనైతే తులసి దళాలు మాల కట్టేదాన్ని. నాకొకటి మా చెల్లెలకొకటి అనమాట. అవి స్వామికి సమర్పించేవాళ్ళము. చాలా బాగుండేదండి. స్వర్గం అంటే ఇంకా మాకి కృష్ణుడు, రాముడు అక్కడ సేవ చేయడమే స్వర్గం అనమాట. ఇంకా ఏం చేద్దామండి. 1 ఇయర్ వరకైతే రాలేదు. ఇలా ఉంది చూడండి ఎంత దుమ్ముందో. బయటైతే ఎలా అంటే అలా దుమ్ము ఉందండి అసలు. మా చెల్లెలైతే నేనొస్తున్నప్పుడు ఎంత బాగుంది, ఇప్పుడు చూడు ఎలా ఉందో అని చెప్పేసి బాధపడిపోతుంది. అక్కడ పొరక ఉంది కదండీ! అక్కడ అక్కడ ఒక పని మనిషి ఉంటది. ఆమె చేస్తుంటదనమాట. ఆ పొరక వాడుకోవాలన్నా భయమే అనమాట. మేము వాడుకున్నా, వాడుకోకపోయినా మీరే వాడుకున్నారు, మీరే నా పొరక పోగొట్టినారని గొడవ పడిన క్షణాలున్నాయి. చాలా ఉన్నాయిలెండి. కానీ ఈరోజు మేము ధనుర్మాసం గురించే మాట్లాడుకోవాలనుకుంటున్నాము. చాలా చాలా అండి వైభవంగా చేసుకునేవాళ్ళము. ఇంకా ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదనమాట. ఇప్పుడు అభిషేకం చేసినాక చూడండి ఎంత బాగుంటాడో కృష్ణుడు, అంత బాగుంటాడనమాట. మా చెల్లెలు ఎలా అంటే అండి, ప్రతి శనివారం వస్తది గదా! రామునికి, కృష్ణునికి ఆ కటాంజనం ఉంది గదా! దుమ్ము ఉంటదనమాట. బుసి అదంతా తీస్తది. నీళ్లు చల్లుతది. నేనేమంటా అంటే, "ఓహ్! వద్దురా అవన్నొద్దు గోదమ్మ. ఊకే మనము బండలు తుడుచుకొని స్వామికి అభిషేకం చేసుకొని, పూజ చేసుకొని పోదాం" అంటుంటాను. తను మాత్రం లేదు. "ఎంత బావుంది ఇవన్నీ చేసుకుంటుంటే చూడు ఎంత బావుందో" అని చెప్పేసి అంటుంటదనమాట. కానీ తర్వాత ఆలోచిస్తే అవన్నీ చేసినందుకు చాలా చాలా బాగుంటదండి. నేను ఎందుకంటే ఇప్పుడు గమనిస్తున్నాను. తనప్పుడు చేసేటప్పుడు అంత బాగుంటుండే. ఇప్పుడు చూడండి అంత బుసి ఉంది. పురుగులున్నాయి, అవన్నీ ఉన్నాయి. రోజు అంటే వారానికి ఒకసారన్నా అలా చేయాల్సిందే. చేయకపోతే ఏమైద్దంటే అంత బుసంతా ఎమ్మడే వచ్చేస్తుందనమాట. అలా తను మా చెల్లెలు ఎట్లా అంటే పర్ఫెక్ట్‌గా ఉండాలంట. చూడండి మేము రాకపోయేసరికి అంతా అక్కడంతా దుమ్ము అది నూనె పోసి అట్లా అయింది. ఇదంతా అట్లా పెట్టేది కాదనమాట. నీట్‌గా అంతా ఎక్కడ ఏమి ఇంత కూడా బుసు లేకుండా, దుమ్ము లేకుండా పెట్టేదనమాట.
తను అలా చేసేది నేను అవన్నీ వద్దంటుంటే ఒక పూజ చేసుకుందాం రా మనకి మీద అంతా అని, కానీ తను మాత్రం అంతా నీట్గా చేస్తుండే. మా చెల్లెలు మాత్రం చాలా చాలా అదృష్టవంతురాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అంత సేవ చేయడం అంటే మామూలు విషయం కాదండి. చూడండి అన్ని తీసేసి ఆ డబ్బాలో పెడుతున్నాను. ఇక్కడ ఎలా అంటే అండి, మనం దేవుడి పూలు మన చేతిలో ఉన్నప్పుడు కన్నా దేవునికి సమర్పించినప్పుడు అవి చాలా పవిత్రమవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆ పూలను తీసుకొని ఒక డబ్బాలో సేకరించి తీసుకొని వెళ్ళి మనం బాగులో వేస్తే బాగుంటుంది. కానీ మా ఇక్కడున్న పని మనిషి ఏం చేస్తుందంటే, మామూలుగా ఇప్పుడు చెత్తబండి వస్తుంది కదండి, ఆ చెత్తబండిలో వేస్తుంది. చూడండి అలా ఉన్నారు. ప్రమిదలు ఉంటాయండి, మేము కొనుక్కొని పెట్టుకుంటాం కదా, తీసుకుపోయి దానిలను కూడా చెత్తబండిలో వేస్తారు. అంటే ఏంటో అండి మనుషులు ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఏంటో నాకైతే ఇప్పటి వరకు కూడా అర్థం కావట్లేదు. చేసే వాళ్ళని చేయనియరు, వాళ్ళు చేస్తేనా చెయ్యరు, వాళ్ళు కూడా చేయరు. వాళ్ళని చేస్తే మేము ఇట్లా వచ్చి మా స్వామికి పూజ చేసుకొని నమస్కారం చేసుకొని దేవుని పూజ చేసుకోవాలి వెళ్తాం. వాళ్ళు చేయమని చేయరు. ఆ పూజ కూడా నేనే తెచ్చుకుని అంతే కంటే చేసినాను ఎవరేమో. ఇప్పటికి కూడా మా చెల్లెకి ఇక్కడ రావడం ఇష్టం లేదనమాట. ఎందుకంటే నేను రాను, నా బయటికి నేను రాలేను ఆ వీధిలోకి అని చెప్పేసి అంటుంది. నేనే అండి బలవంతంతో పిలుచుకొని వచ్చానమాట. అంటే లేదురా మనం ఇప్పుడు చేసుకోవాలి, తర్వాత చేసుకునే అవకాశం ఉంటుందో లేదో కదా, ఇది ఒక సంవత్సరం చేసుకుందామని చెప్పేసి నేనైతే పిలుచుకొని వచ్చానమాట. ఇంకా సరే నేను నా కోసం అయితే వచ్చిందనమాట. వచ్చినప్పటి నుంచి తన ఫేస్ ఎలా ఉందో తెలుసా, నేను చెప్పలేనండి అలా ఉంది. అరే నేను వస్తున్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ఎవరు చేయరు, మనం చేసే చేయని అదే అంటే ఏముందనమాట. ఇక్కడ రావాలంటే చాలా భయం ఇస్తుందండి. చుట్టుపక్కల చాలా మంది వాళ్ళని శత్రువులనాలో ఏమన్నాలో నాకైతే తెలియదు. ఇంకా చూస్తాను ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం కదా, అక్కడ పనిచేసే పని మనిషి అయితే మాకెళ్ళి ఎన్నిసార్లు చూపిందో, అరే వీళ్ళు మళ్ళీ వచ్చారే, మళ్ళీ వచ్చినారే అని చెప్పేసి ఆమె బాధ ఆమె అనమాట. ఎందుకంటే ఆమె చేయదు, మేము వచ్చి అవన్నీ గమనిస్తాం కదా. ఎందుకంటే అమ్మవారికి పొలం ఉందన్నమాట, ఆ పొలంకి వచ్చి డబ్బులు తింటూ ఆమె అక్కడ ఏదో సాయంత్రం నూనె వేసి పూజ చేస్తుంది అంతే, అంతకని ఎక్కువ చేయదన్నమాట. ఆమె బాధ ఏంటంటే మేము వచ్చినాము అన్ని గమనిస్తాం, అభిషేకం చేసిందో లేదో, రామునికి శనివారం అభిషేకం చేసిందా లేదా, సోమవారం శివునికి అభిషేకం చేసిందా లేదా, అక్కడ బండలు తుడిచిందా లేదా, మామూలుగా శుక్రవారం అమ్మవారికి చేసిందా లేదా అని చెప్పేసి అన్ని గమనిస్తాం కదా. అని ఇంకా వచ్చింది. మేము వచ్చేసరికి ఆమె వాళ్ళ కొడుకులు అందరూ ఇట్లా చూస్తున్నారంటే అలా చూస్తున్నారని బయట ఏమంటే వీడియో తీయలేదు. కానీ వాళ్ళ పొగరు ఏంటంటే ఇంకా దేవాలయం మాదే, ఎవరు చేయకండి మేము కూడా చేయము, మీరు ఎవరు గమనించొద్దండి, ఇంకా అంతే వాళ్ళ పరిస్థితి అదనమాట. ఏం చేద్దామండి, ఎంత చిల్లరగా ఆలోచిస్తున్నారు మనుషులు. ఇంకా ఇలాంటి వాళ్ళందరూ మనం చిల్లరలమే అనుకోవాలి. ఎందుకంటే చిల్లర ఏరుకునే వాళ్ళు వీళ్ళంతా. ఎందుకంటున్నా అంటే వాళ్ళు పెట్టిన టార్చర్ అలా ఉందన్నమాట. ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పాలంటే. కానీ గోదమ్మ నాకు గుర్తు చేసిందని ఒకే ఒక విషయంతో వచ్చి చేసుకుంటున్నాము. చాలా చాలా బాగుందండి వచ్చినందుకు. గుళ్ళో ఉన్నంతవరకు ఏం కాదు, కానీ బయటికి వెళ్ళాలంటే భయం ఇస్తుంది. అందరూ ఎలా చూస్తున్నారంటే అరే వీళ్ళు ఇంత వచ్చి మళ్ళీ వచ్చారు, అంత గొడవ కూడా మళ్ళీ ఎలా వచ్చి చేసుకుంటున్నారు అనేది అనిపిస్తుంది అనమాట అందరికీ. మేమైతే ఇంకా కృష్ణునికి అయితే చేసుకున్నాము. ధనుర్మాసం ఒకటే చేసామండి. ఇంకా మళ్ళీ మాఘమాసంలో అయితే రాలేదు, ఎందుకంటే శివస్వామి ఉన్నారని రాలేదు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలని ట్రై చేస్తున్నాము. ఏమో కృష్ణుడు చాలా చాలా పవర్ఫుల్ అండి. హనుమాన్ టెంపుల్ ఎట్లా అంటే మా ఇంటి సైడ్ ఇంకొక దారి ఉందన్నమాట. వాళ్ళ మాకు ఎవరైతే గొడవ పడుతున్నారో వాళ్ళ ఇంటికి వెళ్తేనే అక్కడ వెళ్ళాలని కాదు, మాకు ఇంకొక దారి ఉంది కాబట్టి హనుమాన్ గుడికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఎవరు ఉన్నారు, ఎవరి బాధ ఉండదన్నమాట. ప్రశాంతంగా పీస్ఫుల్గా చేసుకుంటాము. ఇక్కడ కృష్ణాలయం కూడా రాకుండా ఉండాలని అప్పట్లో కూడా అనుకున్నాం, కానీ కృష్ణుడికి ఎవరు పూజ చేయరు అక్కడ. ఇంకా తప్పకుండా వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు కృష్ణుతో చూడాలి. చూడండి బండలు తుడుస్తుంది, ఆయనతో బండలు తుడిచేందుకు చూడండి ఎంత వైబ్రేషన్గా ఉందో. కాబట్టి గమనించండి, స్టార్టింగ్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది. ఆయనతో బండలు తుడిచేందుకు అంత బాగుందన్నమాట. మా చెల్లి అయితే బాధపడుతూనే ఉంది, డ్రెస్సులు లేవు, స్వామికి ఇప్పుడు అభిషేకం చేస్తే డ్రెస్సులు కట్టడానికి లేవు కదా అని బాధపడుతుంది. ఇంకేమో లేరా, ఏం చేద్దాము, అభిషేకం ఒకటి చేసుకుందాము. ఎందుకంటే డ్రెస్ వేయాలంటే కూడా డ్రెస్సులు లేవు. మేము నంద్యాలకు వెళ్ళాలంటే మేము డిప్రెషన్లో ఉన్నామండి. మేము ఎప్పుడు పోయినామో కూడా అర్థం కావట్లేదు. చాలా నెలలు అవుతుంది నంద్యాలకు వెళ్ళాక. ఇంకా శివరాత్రి పండుగ వచ్చింది అప్పుడు వెళ్ళలేదు, సంక్రాంతి వచ్చింది అప్పుడు వెళ్ళలేదు. ఇంకా ఉగాదికి వెళ్ళి షాపింగ్ చేసుకొని స్వామి కూడా ఒక డ్రెస్ తేవాలని చెప్పేసి అనుకుంటున్నామండి. చూద్దాము ఇంకా ఇలా ఉంటుందో ఏమో. అప్పుడు అభిషేకం చేద్దాము. అప్పుడు చేసిందండి, ఇంకా ఇప్పుడు చేసింది అభిషేకము. మళ్ళీ ముక్కుటి ఏకాదశికి చేశానండి. ఇంకా అంతే అండి. ఇంకా అప్పటి నుంచి ఇంకా స్వామికి అభిషేకం లేవు, పూజలు లేవు, కసుకోటడాలు లేవు, ఏం లేవు. వెళ్ళి చూపిస్తానండి రేపు వెళ్ళినప్పుడు, మీకు చూపిస్తాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. చూడండి మా చెల్లెలు అయితే పాపం అక్కడ నుంచి నీళ్ళు తీసుకొని వస్తుంది, నా కోసం బండలు తుడుస్తున్నానని చెప్పేసి బకెట్ తల్లి తెస్తుంది అనమాట. ఈ బకెట్ బండలు తుడిచే స్టిక్ అన్నీ హనుమాన్ టెంపుల్లో ఉన్నటివి అనమాట. అన్ని ఇక్కడ తెచ్చుకున్నాము. ఒకవేళ ఈ గుడి దగ్గర నేను వాడుకున్నాము, ఆ ముసలు వచ్చి మమ్మల్ని రాచి రంపాన పెడుతుంది అనమాట. ఎందుకు ఆమెతో గొడవ అని చెప్పేసి ఇంకా మేము వద్దులే మన హనుమాన్ గుడి దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి తెచ్చుకున్నాము. ఇవి కూడా మా డబ్బులతో తెచ్చుకునేటివి అనమాట. ఈ బకెట్ ఈ స్టిక్ బండలు తుడిచేది అనమాట. చూడండి మా చెల్లెలు అయితే ఇంకా మాట్లాడుతూనే ఉందన్నమాట. ఇలా ఉందండి. ఇంక ధనుర్మాసం అయితే చూడండి, దేవుడు మాతో ఎంత కనెక్ట్ అయ్యాడో, మా గురించి ఆలోచిస్తున్నాడు. అంటే ఈ జన్మకి మేము ఎంత అదృష్టం చేశామా అనిపిస్తుంది. అభిషేకం చేస్తుంటే చిన్ని కృష్ణునికి స్నానం చేపిస్తారు కదండి, యశోదమ్మ ఏ విధంగా అయితే ఆనందపడి ఉంటుందో నేను మా చెల్లెలు కూడా అదే విధంగా ఆనందపడిపోయామన్నమాట. అభిషేకం చాలా చాలా బాగా చేస్తాము. నాకన్నా మా చెల్లెలు ఇంకా ఎక్కువ అనమాట, బాగా చేస్తుంది. ఇప్పుడైతే నేనే చేస్తున్నాను అవన్నీ. ఇంకా మా చెల్లెలు అయితే వీడియో తీస్తుంది. తన బాధ తనదనమాట. మనం వచ్చేటప్పుడు బాగుండే కదా, ఇప్పుడు చూడు ఎలా ఉందో, ఇంక ఇదే అంటుందన్నమాట. ఏమో అండి, మీరు మంచి కామెంట్స్ పెడుతున్నారు, లైక్ చేస్తున్నారు, వ్యూస్ కూడా బాగా వస్తున్నాయి అనే ధైర్యంతో వీడియో పెడుతున్నాను నేను ఇప్పుడు. వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే అండి వీడియో గంట సేపు, ఇంకా గంట కాదండి, ఇదంతా నేను స్పీడ్గా పెట్టినాను. ఇంకా చాలా టైం తీసుకున్నాము, అంతా దుమ్ము ధూళి చాలా ఉండే అనమాట. ఇంకా కొద్దిగా కట్ చేసి పెడుతున్నాము. ఇలా అండి చాలా చాలా అయితే బాగుంది. మేమైతే కృష్ణాలయంలో వచ్చామంటే ఇంకా ద్వారకలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నాము, మధురలో ఉన్నట్టే ఫీల్ అవుతుంటాము, ఉడిపి శ్రీకృష్ణుడు ఉడిపిలో ఉన్నట్టే ఫీల్ అవుతుంటాము. ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి మేమైతే అక్కడ సేవ చేస్తూ స్వామికి అభిషేకం చేస్తూ అలా కసులు కొడుతూ బండలు తుడుస్తూ అంతా ఇంకా ధనుర్మాసం గురించే మాట్లాడుకుంటాను నేను మా చెల్లెలు. ధనుర్మాస పాసురాలు ఉన్నాయి కదండి, ఆ పాసురాలు పెట్టుకుంటాము. ఆ పెట్టుకొని మా చెల్లెలు చేసే పని మా చెల్లెలు చేస్తుంటుంది, నేను చేసే పని నేను చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట అప్పట్లో. ధనుర్మాస పాసురాలు ఎంత బాగుంటాయండి అసలు. నాకు ఫస్ట్ ఒకటే ఒక లైన్ వస్తుంది అనమాట, వింటాను. అవి వినేటప్పుడు నోట్లో వస్తుంటాయి కానీ పలకడం అయితే రాదనమాట, ఎందుకంటే అవి తమిళంలో ఉంటాయి కదా. మార్గలి తింగల్ మరిండ్రిండ్రెన్నరాయ్ నీరాడ పోద్వి
తెలివి ఇంతవరకే వచ్చండి. చాలా చాలా ఇష్టమైనది నాకైతే. మా చెల్లెలైతే నవ్వుతుందండి నేనైతే వాడుతుంటే. అంటే నాకు అంత ఇష్టమండి. నేను ఇష్టంతో అదొక్కటి గుళ్ళోకొచ్చాననుకోండి అదొక్కటి పాడేస్తాను నేనింకా. చాలా బావుంటుంది. ఇంక ధనుర్మాసం అంటే ఏంటి? గోదాదేవి ఎక్కడ పుట్టింది? విష్ణు చిత్తుల వారు, రంగనాథ స్వామి, కృష్ణుని కోసం ఆమె చేసినేటివన్నీ అనమాట. అంటే స్వామి కోసము మంచిగా తులసి మాలలు కట్టడం కానీ, పూమాలలు కట్టడం కానీ, వాళ్ళ నాన్నతో వెళ్ళి పూలు తీసుకొని రావడము అవన్నీ అనమాట. ఇంక అవన్నీ తలుచుకుంటూ చేస్తుంటే ఉంటది చూడండి. స్వర్గంలో కూడా ఇలాంటి వైభోగం ఉంటుందంటే నేను నమ్మనేమో అనిపిస్తుంది. నిజమండి. ఆ గుళ్ళో ఉన్నంత సేపు మేము స్వర్గంలో ఉన్నట్టే ఫీల్ అయితాము. ఏం మాట్లాడుకోము ఇద్దరము. తను అభిషేకం చేస్తూ ఉంటది. నేనైతే అట్లా కూర్చొని తులసి మాలలు కట్టుకుంటూ ఉంటాననమాట. పూలుంటే పూల మాలలు కట్టుకుంటూ, దీపాలకి బొట్లు పెట్టుకుంటూ అలా ఉంటాననమాట. అలా ఉంటది. చాలా చాలా వైభోగంలేండి. అది నేను మాటలతో చెప్పలేను. అది అనుభూతి అండి. ఆ అనుభూతి అబ్బా! దేవునికి మాకున్న ఒక అనుబంధం అలాంటిది. కృష్ణుడు ఎంత పవర్ఫుల్ అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. మేము చాలా రోజుల నుంచి అంటే కొన్ని సంవత్సరాలయింది మేము ఇక్కడొచ్చి పూజ చేయబట్టి, అభిషేకం చేయబట్టి. అలా చేస్తున్న టైంలో అప్పటికి మోడీ గారు ఇంకా ప్రధానమంత్రి కాలేదనమాట. నేను కృష్ణుడిని చూస్తూ రోజు అనుకునేదాన్ని. ఏమనుకునేదాన్నంటే కన్నయ్య నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఆయన ప్రధానమంత్రి అయిపోయారు చూడండి నిజంగా. అంటే దీనికి ఏదో ఒక పవర్ ఉంది అనే అనిపిస్తుంటుంది నిజంగా అంటే అండి. దేవుడు అన్నీ అందరితో చేయించుకోడు. కొంతమందితో చేయించుకుంటాడనమాట. అదే అండి. చాలా చాలా వైభోగంగా ఉంటదిలెండి. మీరైతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మేము ఇదంతా చేస్తున్నామంటే ఒక సంకల్పం ఉంది. మాకు ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవన్నీ వీడియోస్ పెట్టినాక మేమేంటి, మా పేరేంటి, మేమేం చదువుకున్నాము, మా ఊరేంటి అవన్నీ చెప్తామండి. ఎందుకంటే మీరు కూడా చాలామంది తెలుసుకోవాలని చాలా ఉత్సాహంతో ఉన్నారు కాబట్టి అన్నీ చెప్తాము. అంతా బండలెత్తి తుడుస్తున్నాను చూడండి బయట. ఇంకా కృష్ణునికి ఎదురుంగైతే అన్ని సేవ చేసుకుంటున్నాను. ఇంకా అక్కడికే అంటే దుమ్ము ఎక్కువ కాలు బాగా నొప్పి తీస్తుందండి. కాలు గాని, చెయ్యి కానీ నొప్పి తీస్తుంది. ఇంకా చాలు చాలు అంటున్నాను. ఇంక సర్లే ఆయనతో చేసేయి అని చెప్పేసి మా చెల్లయితే చెప్తుందనమాట. ఇంక చూడండి. ఎందుకంటే నేను అప్పుడే అభిషేకం చేయాలి అనుకున్నాను. ఇంక అక్కడంతా దుమ్ము, బల్లివి కొద్దిగా బాత్రూమ్ ఉంది అవన్నీ తీసేసినాం కదా అనే ఉద్దేశంతో ఇంకా అభిషేకం చేయలేదు అప్పుడు. మళ్ళీ ఇంటికెళ్ళి మళ్ళీ సాయంత్రం తలంటు స్నానం చేసి ఇంక సాయంత్రం చేస్తున్నానండి అభిషేకం చూడండి. చూస్తూ ఉండండి. కృష్ణుడు ఆ స్మైల్ ఉంటదండి. అబ్బా! చిన్న పిల్లోడు నవ్వుతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మీరు గమనించారో లేదో కావాలంటే వెనక్కి వెళ్లి వీడియో చూడండి. మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు కృష్ణుడి ఫేస్ ఎలా ఉందో, ఇప్పుడు ఫేస్ ఎలా ఉందో గమనించండి. కృష్ణుడు సంతోషపడిపోతున్నాడు, ఆనందపడిపోతున్నారు. ఎలా అంటే 3 ఇయర్స్ ఆ అబ్బాయి ఉంటాడు కదండీ! ఆ 3 ఇయర్స్ అబ్బాయికి మనం ఇష్టం మీద కొనిచ్చినప్పుడు వాని సంతోషం ఉంటది చూడండి ఆ అబ్బాయి. అలా ఉంది కృష్ణుడు చూడండి ఎంత బాగా నవ్వుతున్నారో. హమ్మయ్య! నా భక్తులొచ్చారు, నా చెల్లెలొచ్చారు, నాకు సేవ చేసుకుంటున్నారు అనేది కన్నయ్య ఫేస్‌లో కనిపిస్తుంది. మీరు గమనిస్తున్నారో లేదో నిజమండి. స్వామికి ఎంత పవర్ ఉందంటే అంత పవర్ ఉంటుంది. మేము రాకపోతే ఎమ్మడే ఫేస్ ఇట్లా ఎలబడిపోయినట్టుంటది. మేము గుళ్ళో అడుగుపెట్టి ఇలా అన్నీ చేస్తుంటే ఎట్లా అంటే స్వామి అర్జునునికి విశ్వరూపం చూపించాడంట కదండీ! అలా ఉంటాడు స్వామి. ఎట్లా అంటే ఆ వైబ్రేషను, ఆ పవరు, ఆ వీరత్వం ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను చూస్తుంటే నాకు అదే కనిపిస్తుంది. అంటే కృష్ణుడికి మేము ప్రేమతో చేస్తామండి. ఎంత ప్రేమ అంటే అబ్బా! కృష్ణుడికే కాదండి, రామునికి, హనుమకి అందరికి అంతే ప్రేమతో చేస్తాము. అంటే ఇది మాకు పోయిన జన్మలో మేము ఏం అదృష్టం చేశామో, ఏమిటో ఇప్పటికీ మాకు అర్థం కాదండి. నిజంగా పోయిన జన్మ సుకృతమేమో ఇలా చేసుకోవడం. నేను మా చెల్లెలు ఎంత అదృష్టం చేసుకున్నామని ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. చూడండి కన్నయ్యకి ఎంత బాగా నేను అభిషేకం చేస్తున్నానో. చిన్ని పిల్లోనికి మనం చేస్తాం కదండీ! ఇట్లా ఇట్లా కళ్ళు రుద్ది, ముక్కు రుద్ది, పెదాలు రుద్ది, గడ్డం రుద్ది అలానే ఉంది నేను చేస్తుంటే. అంటే ద్వాపరయుగంలో యశోదమ్మ ఎంత మురిసిపోయి ఉంటదో స్నానం చేపిస్తుంటే కన్నయ్యకి. మేము కూడా అట్లనే ఫీల్ అవుతున్నామనమాట. మా చెల్లెలు చేసిన తను అలానే ఫీల్ అవుతది. నేను చేసినా కూడా నేను అట్లనే ఫీల్ అయిపోతుంటాను. అభిషేకం అంతా చేసి, పూజ చేసి ఇట్లా కూర్చొని చెంప మీద చేయి పెట్టుకొని కన్నయ్యకెళ్ళి చూస్తుంటాను చూడండి. అబ్బా! కన్నయ్య అని అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా నవ్వుతున్నారో. హమ్మయ్య! నాకు సేవ చేసుకునే వాళ్ళొచ్చారు, నా చెల్లెలొచ్చారు నా కోసం అన్నట్లు చూస్తున్నాడాయన. చూడండి ఎంత వైభోగంగా ఉందో. అంటే ఏంటో అండి నేను పొగుడుతున్నాను అనుకుంటున్నారేమో గానీ అమ్మ అసలు అది అంత వైభోగం కాబట్టి మీకు చెప్తున్నాను. మీ ఊర్లో కూడా ఉన్న దేవాలయాలు ఇలానే చేసుకోండి. ఎందుకంటే అండి దేవుడి యొక్క పవర్ ఉంటది. బ్రాహ్మణులు ఎన్నో మంత్రాలు చదివి అక్కడ దేవుని ప్రతిష్ఠించుంటారు. కాబట్టి అక్కడ అంత వైబ్రేషన్ ఉంటుంది. చూడండి మరి మా ఊరి ఏ బాపనయ్య ప్రతిష్ఠించినారేమో తెలీదు కానీ అంత పవర్ ఉంది కన్నయ్య దగ్గర నిజమండి. ఎందుకంటే నేను ఎప్పుడొచ్చినప్పుడు కొన్ని మామూలుగా ఇంక మనసులో నాకు చాలా బాధలుంటాయి గదా! ఆ బాధపడుతున్నప్పుడు మేము ప్రతిరోజు కన్నయ్య దగ్గరకొచ్చి పూజ చేసి నమస్కారం చేసుకుంటాము. శనివారం మాత్రం అభిషేకం చేస్తామనమాట. ఇంక పొద్దునంతా అభిషేకం చేసింటాము. స్వామిని సరిగ్గా మేము స్వామితో మాట్లాడుకుంటామని మళ్ళీ సాయంత్రం వెళ్ళి అక్కడ పూజ చేసి మళ్ళీ ఇద్దరం కూర్చొని నేను మా చెల్లి స్వామికెళ్ళి చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటామనమాట. ఆ టైంలో మేము బాధలో ఉంటాము. నేను కన్నయ్యకెళ్ళి ఇలా చూస్తా అనమాట. కన్నయ్య నువ్వైతే ఎప్పుడు నవ్వుతున్నావు, మేమైతే ఎప్పుడు బాధలో ఉన్నాం అన్నట్టు. కన్నయ్య ఒకటే మాట అంటాడు. అవి బాధలా తల్లి, అవి బాధలేం కాదు తల్లి, నవ్వుతూ ఉండు అంతే. నీకు కూడా నాలానే అలవాటైపోతుంది. ఎప్పుడు నవ్వుతున్నావు, నాకన్నా కష్టాలు చెప్పు, నేను పుట్టినప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉన్నాను, ఎలా నవ్వుతున్నాను చెప్పు. అలానే మీరు కూడా ఉండాలి. అవన్నీ మేము మీకోసం చేసినటివి. మమ్మల్ని చూసి మీరు ఊకే పూజలు చేయడమే కాదు మమ్మల్ని అనుసరించాలి, మేము చెప్పిన మాటలు వినాలి, వాటిని పట్టుకోవాలని చెప్తుంటాడు అనమాట కృష్ణుడు. కాబట్టి మేము ఎంత ధైర్యంగా ఉన్నామంటే అండి అంత ధైర్యంగా ఉండి చేసుకుంటున్నాము. 1 ఇయర్ వరకు ఎందుకు రాలేదంటే మేము డిప్రెషన్ వెళ్ళాంలేండి. డిప్రెషన్ అంటే కన్నయ్యని ఎప్పుడు తలుచుకుంటూనే ఉన్నామంటే గొడవ పడే టైంలో కూడా హనుమ కృష్ణుడు మాకు ఏ విధంగా కనిపించారంటే అంత పవర్తో
మా చెల్లెలు ఎట్లా అంటే అండి కృష్ణాష్టమి వస్తది. అంటే మా ఊర్లో కృష్ణాష్టమి గానీ, హనుమాన్ జయంతి గానీ మేమిద్దరమే అండి చేసేది. ఎవ్వరు చేయరు. కృష్ణాష్టమి వచ్చిందనుకోండి, మొత్తం దేవాలయాలు మొత్తం స్వాముల వారందరికీ అభిషేకం చేస్తది. మంచిగా డ్రెస్సులు అలంకరణ చేస్తది. గుడి మొత్తం నీళ్లు కొడతది. గుడిలో కూడా లోపల మొత్తం బుష్ ఉంటదన్నట్టు మొత్తం గుడి మొత్తం నీళ్ళు చల్లుతదనమాట. అంటే ఎలాంటి కల్మషం లేదు మాకి. అందరు దేవుళ్ళు మా వాళ్ళే. అందరు దేవుళ్ళు అంటే మా కృష్ణుడికి మేము ఇంత అభిషేకం చేసుకొని కృష్ణాష్టమి జరుపుకుంటున్నామంటే పక్కన దేవుళ్ళు కూడా అలాగే ఉండాలి కదా అని అన్నీ చేసేదనమాట. నేను అంటుంటే వద్దురా అలా వద్దు. ఎందుకంటే మనకి అన్ని దేవుళ్ళకి చేయాలంటే మనకు కూడా శక్తి సరిపోదు కదా అని. కానీ మన గుడి ఒకటి బాగుంటే ఏం బాగుంటుంది, కృష్ణుడి గుడి ఒకటి, అన్ని గుళ్ళు కూడా బాగుండాలని తన అభిప్రాయం అనమాట. కానీ అన్నీ చేసేది ఇంటి దగ్గర మాత్రం నేను చేసుకునేదాన్ని అనమాట. ఇక్కడ వచ్చి ఇలా చేయడం తనకి చాలా ఇష్టం అనమాట. ఇప్పుడైతే నేనైతే అభిషేకం చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో. చూడండి కృష్ణుడి మీద చూడండి ఇలా ధనుర్మాసం మేమైతే 4-5 ఇయర్స్కి అయితే చేసుకుంటున్నామేమో. ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఎట్లా అంటే బుధవారం శనివారం మాత్రమే అభిషేకం చేసేవాళ్ళము. అంటే ఇంకా బండలు తుడచడము కసు కొట్టడము అవి రోజు చేసేవాళ్ళము. అభిషేకం మాత్రం బుధవారం శనివారం మాత్రమే చేసేవాళ్ళం అనమాట. నెక్స్ట్ ఇయర్ ఏం చేశామంటే మా చెల్లెలతో లేదురా ప్రతిరోజు అభిషేకం చేద్దాం కృష్ణుడికి అని చెప్పి చెప్పిన అనమాట. ఇంకా అప్పటి నుంచి మా చెల్లెలు రోజు ఇంకా ధనుర్మాసం మొత్తం స్వామికి అభిషేకము. నేనైతే తులసిమాలలు కట్టేదాన్ని, నాకు ఒకటి మా చెల్లెలు ఒకటి అనమాట. అట్లాంటి రోజు అభిషేకం చేస్తుంటే ఉంటుండే స్వామి అబ్బబ్బల్లి ఉంటుండే అనమాట. అట్లాగా మేము 4-5 ఇయర్స్ అయితే మేము ధనుర్మాసం చేస్తూనే ఉన్నాము. అందులో ఒక 1 ఇయర్ ఏమో ఇప్పుడు గొడవ వల్ల పోలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట. చూడండి ఎంత బాగా చేసుకుంటున్నామో. ఇప్పుడు ఈ ధనుర్మాసంలో అయితే ఇది ఫస్ట్ రోజు అండి. ధనుర్మాసం ఫస్ట్ రోజు అయితే నేను అభిషేకం చేస్తున్నాను. తర్వాత ముక్కోటి ఏకాదశికే చేశాను. తర్వాత చేయలేదన్నమాట. రావాలంటే మాకు ఇక్కడికి భయం అవుతుంది. ఎవరో ఇట్లే ఇంకా స్వామి దగ్గర ఇట్లా కూర్చొని ఏదో చదువుతున్నాం. ఎవరో ఒక ఆమె గట్టిగా వచ్చింది. వచ్చేసరికి భయం వేసింది అనమాట. అంటే ఎవరైనా నడుస్తుంటే కూడా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి మాకి. అంటే మేము ఎంత ఆ గొడవలు ఎంత డిస్టర్బ్ అయ్యామో, ఎంత మానసికంగా కృంగిపోయామో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకేం చేద్దామండి ఏమన్నా కానీ ఇప్పుడైతే వచ్చామండి. బాగా అయితే చేసుకుంటున్నాము. పాసరాలు పెట్టుకుంటామండి. 30 పాసరాలు ఉంటాయి కదా, 30 పాసరాలు పెట్టుకొని వినుకుంటూ నా చెవులకైతే అమృతం పోసినట్టు ఉంటుందండి. ఆ పాసరాలు వింటే అవి చేస్తుంటే మాకైతే ఈ శ్రీవల్లి పుత్తూరులోనే మేము ఉన్నామేమో, ఆ గోదాదేవితోనే మేము ఉన్నామేమో, ఆ గోదాదేవితో మేము రంగనాథం సేవ చేస్తున్నామేమో. అస్సలండి అది ఇంకా ఒక స్వర్గం, ఒక వైభోగం, ఇంకా ఏమంటారో అవన్నీ అనమాట. ఇంక నేను మీ చెల్లి ఇలా చేసుకుంటూ ఉండేవాళ్ళమాట. నిజంగానే మేమైతే శ్రీవల్లి పుత్తూరులోనే ఉన్నాము. గోదాదేవి మమ్మల్ని లేయండి ఈరోజు ఉదయమే అయింది కదా, మనం పూజ చేసుకోవాలి రంగనాథ స్వామికి శ్రీకృష్ణునికి అని ఆమె మమ్మల్ని లేపుతున్నట్టు ఇంకా అవన్నీ మేము ఊహించుకుంటుంటాం అనమాట. గోదాదేవితో ఉన్నట్టే ఊహించుకుంటుంటాము. ఆయన విష్ణు చిత్తుల వారు ఆయనతో ఉన్నట్టు గాన అట్లా అనమాట. అవన్నీ చాలా బాగుంటాయండి. అసలు నేను అవన్నీ ఇప్పుడు చెప్తుంటే కూడా నేను ఆనందానికి లోనైపోతున్నాను అనమాట నిజంగానే. ఎందుకంటే అది వైభోగము. ఇప్పుడైతే ఇంకా వెళ్ళట్లేదు. మామూలుగా అయితే ఇంకా ధనుర్మాసం ఒకటే వెళ్ళినాము. ఇంకా తర్వాత మాఘమాసం కానీ ఇప్పుడు కానీ వెళ్ళట్లేదు. ఇంకా వెళ్ళాలండి, రోజు వెళ్ళాలి. మాకు టైం లేదు. ఇంకా పెళ్ళి అయితేనే మేము చేసుకోలేం కదా, కాబట్టి మళ్ళీ వెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాము. దానికి మీ సపోర్ట్ కావాలి. ఈ వీడియో మామూలుగా సంక్రాంతి రోజు కూడా చూసామన్నమాట. బాగుంది చెట్టు. ఇంకా తర్వాత అయితే మేము వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు ఎలా ఉందో ఏమో. మళ్ళీ శివరాత్రి రోజు చూసాము. శివరాత్రి రోజు చూసేసరికి అంత ఎండిపోయిందండి. మేమేమంటే అక్కడ శివస్వాములు ఉన్నారన్నట్టు మేము అంటే ఇంకా ఎట్నోట వెళ్ళాలి అని అనుకున్నాము. కానీ శివస్వాములు వచ్చేసారనమాట. ఇంకా ఎందుకు శివస్వాములు ఉన్నారు కదా, ఎందుకు వెళ్ళడం అన్నట్టు మేము వెళ్ళలేదు. ఇంకా అక్కడ పూజలు కూడా చేయలేదండి. మొత్తం హనుమాన్ టెంపుల్ దగ్గరనే చేసుకున్నాము. అలా అనమాట. ఇప్పుడు వెళ్ళాలి. ఎలా ఉందో తుడి చెట్టు, కనీసం నీళ్ళన్న పూసినారో లేదో అర్థం కావట్లేదు. ఇంకా వెళ్ళాలండి. వెళ్ళి ఎలా ఉందో చూడాలంటే మీ సపోర్ట్ కావాలి. మాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఎందుకంటే మాకు ఒక ధైర్యం కావాలి. మాకు ఉన్నారు మా వెనకాల ఒక సైన్యం ఉందని మేము చెప్పుకోవాలన్నమాట. నిజంగా అండి. ఎందుకంటే మేము ఎంత బాధపడినామో, ఎన్ని అవమానాలు, అసలు డిప్రెషన్. నిజంగా మళ్ళీ మాట చెప్తున్నాను నేను. ఒడ్డున పట్టి చేప ఎలా అయితే తనుకులాడుతుందో అలా అయిందనమాట మా పరిస్థితి. ఇవన్నీ మీకు మళ్ళీ తర్వాత వీడియోలో చెప్తానండి. మీరు చూడండి. ఇప్పుడైతే మేము ఆయిల్ అయితే పట్టిస్తున్నాను అనమాట. ఆయిల్ పట్టించినప్పుడు ఏంటంటే చాలా చాలా అంటే ఆ మూర్తి, ఆ కృష్ణుని మూర్తి ఎలా ఉందో అంత నీట్గా కనిపిస్తుంది అనమాట. చాలా చాలా వైబ్రేషన్ ఉంటుందండి. ఆ శక్తి అనేది అంత బాగా కనిపిస్తుంది. అందుకే ఈ ఆయిల్ అయితే పట్టిస్తున్నాము. బాగుంటుంది. ఇట్లా అండి. ఇలా చేసుకునే వాళ్ళము. చాలా చాలా వైభోగంగా చేసుకునే వాళ్ళము. ఇప్పుడు వెళ్ళాలంటే మీ సపోర్ట్ కావాలని అందుకే అడుగుతున్నాము. చాలా అండి. ఎంత బాగుంటుందండి ఇట్లా కూర్చొని చూస్తుంటే కృష్ణుని. అబ్బా దిష్టి తగులుతుందేమో అని చెప్పేసి నేను ఎప్పుడు దిష్టి తీసుకుంటాను కృష్ణునికి ఇట్లా చేతులతో. ఎందుకంటే అంత అందంగా ఉంటాడు కృష్ణుడు. ఈసారి అయితే అప్పట్లో చేసుకున్నంతైతే చేసుకోలేకపోయాంలేండి. ఎందుకంటే ఫస్ట్ రోజు అభిషేకం చేశాము. మళ్ళీ చెప్తున్నాను కదా, మళ్ళీ ముక్కోటి ఏకాదశి రోజు చేసింది. తర్వాత ఉదయం వెళ్దామంటే భయం అవుతుంది ఆ బయటికి వెళ్ళాలంటే. ఎందుకో ఆ ఉదయం టైంలో వాళ్ళ చూపులు బాగోలేవు. ఆ బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. నిజంగా చెప్తున్నా కదా. ఇంట్లో కూడా వెళ్ళాలి, ఈ రోజు వెళ్ళాలని సరే అనుకుంటాం కదా, వెళ్ళలేకపోతున్నాము. హనుమాన్ టెంపుల్కి వెళ్ళినట్టు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము. మీ సపోర్ట్ కావాలండి. మా వెనకాల ఒక సైన్యం ఉంది, వానర సైన్యం ఉంది, శ్రీకృష్ణ సైన్యం ఉందని చెప్పుకోవాలి. అందుకోసం మేము అడుగుతున్నాము. ఇప్పటికే చాలామంది మంచి మంచి కామెంట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, మా యూట్యూబ్ ఛానల్ని ఇష్టపడుతున్నారు, మా వీడియోస్ని ఇష్టపడుతున్నారు. చాలా చాలా నచ్చింది. అంటే ఇంతమంది మంచి వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది నిజంగా. అంటే చిన్న చిన్న వాళ్ళు కూడా, మాకన్నా చిన్న వాళ్ళు కూడా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కామెంట్ చేస్తున్నారు. సిస్టర్, అక్క, నాకైతే చాలా ఆనందం ఇస్తుంది. ఈ కాలంలో మమ్మల్ని అంటున్నారు చాలా మంది, ఈ కాలంలో మీలాంటి అమ్మాయిలా ఇట్లా దేవుని పూజ చేసేవాళ్ళు మేము ఎక్కడ చూడలేదు. ఎంతసేపు సెల్లులు, టీవీ, ఫ్రెండ్స్ అంటుంటారు. అలాంటిది మీరు ఇంతసేపు గుళ్ళో ఉండి స్వామికి ఇంత సేవ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని. అదే నేను ఇప్పుడు మిమ్మల్ని అంటున్నాను. ఎవరైతే మాకన్నా చిన్నవాళ్ళు కానీ
అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ, పెద్దవాళ్ళు కానీ అందరూ మా ఛానల్‌ని చూస్తూ ఇష్టపడుతూ కామెంట్ చేస్తున్నారు అంటే, ఇంతమంది మంచి వాళ్ళున్నారు అని అర్థమవుతుందనమాట. అంటే మా వాళ్ళలాంటి వాళ్ళున్నారు, మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళున్నారు. అందుకోసం నేను యూట్యూబ్ ఛానల్ పెట్టింది. ఇదొక కుటుంబం మనదంతా. ఇదొక యూట్యూబ్ కుటుంబం అనమాట మనది. మనమందరం మంచి వాళ్ళము. మంచిగా మాట్లాడుకుందాము. మా వీడియోస్ చాలా మందికి కూడా పీస్‌ఫుల్‌నెస్‌ని, ప్రశాంతతని ఇస్తుంటాదని నేనైతే అనుకుంటున్నాను. నేను కూడా వీడియోస్ వేరే వాళ్ళకి చూస్తానండి. మంచి మంచి వాళ్ళవి బాగుంటాయి చూస్తుంటాను. అంటే స్ట్రెస్ నుంచి బయటపడడానికి చాలా ఉపయోగపడతాయనమాట. ఇట్లా చూడండి ఎంత బాగా అంటే మైండ్‌లో ఎలాంటివి లేకుండా కృష్ణ, కన్నయ్య ఎంత బాగా చేసుకుంటున్నామయ్యా మేము, ఎంత అదృష్టవంతులం మేము అని అనుకుంటూనే చేస్తుంటానన్నమాట సేవ్ అయితే. అట్లా అని చూడండి అంతా ఆయిల్ అయితే పట్టిస్తున్నాను. ఎక్కడ ఎలాంటి తెరిపి లేకుండా నీట్‌గా పట్టిస్తున్నానన్నమాట. చూడండి మా కృష్ణుడు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను మీరు ఎక్కడెక్కడి నుంచి మా ఛానల్‌ని చూస్తున్నారో, మా వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయి, మేము ఎలా చేస్తున్నాము, ఏంటి అవంతా కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఎందుకంటే మీరు కామెంట్ చేసినప్పుడు మాకు ఇంక మీరు మా దగ్గరుండి మాట్లాడుతున్నట్టే అనిపిస్తుందన్నమాట. అదొక శక్తి మాకు నిజంగా, ఒక బలం మాకు మీ కామెంట్ కూడా నిజంగా. అయినా ఇంత మంచి మంచి కామెంట్స్ వస్తాయని నేనైతే అనుకోలేదు నిజంగా అంటే. మంచిగా వస్తున్నాయి. చాలామంది చాలా చాలా బాగా కామెంట్ చేస్తున్నారు. బాగున్నాయి, చేస్తున్నారు. ఇంకా వేరే వీడియోస్ కూడా పెట్టండి చూస్తాము అని చాలామంది అమ్మ అని గాని అన్నీ బాగుంటున్నారు పెట్టండి అమ్మ. అలా మాటలని వింటుంటే అబ్బా చెవులకి ఎంత ఆనందంగా అనిపిస్తుందో. అంటే మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అని ఒక ఆనందం అనమాట. ఎందుకంటే మాకు బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవ్వరు లేరనమాట. ఒక ఒంటరి వాళ్ళలా అనుకున్నాము. అప్పుడు మాకు దేవుడే దిక్కు అనమాట. దేవుడే మాకు ఒక బంధువు గాని, ఒక స్నేహితుడు, ఒక ఫ్రెండ్ అన్నీ దేవుడే అనమాట. తర్వాత యూట్యూబ్ కుటుంబం అనమాట. నిజంగా అండి యూట్యూబ్ మీరైతే చాలా చాలా మీరు కామెంట్ చేయడం కానీ, కామెంట్ చేసేవాళ్ళు మాత్రం మాకు చాలా చాలా ఒక బంధువులండి మీరు. మాకు దగ్గర బంధువులని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీడియో చూసి కామెంట్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదండి. మేము కూడా చాలా చాలా వీడియోస్ చేస్తాం కానీ, కామెంట్ చేయాలంటే అది ఇంక ఆ వీడియో ఏ విధంగానో ఉండాలి. మాకు నచ్చాలి. కామెంట్ చేస్తున్నామంటేనే అది వేరే లెవెల్‌లో ఉండాలి అన్నట్టనమాట. అలాంటిది మా వీడియో చూసి ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. ఎప్పుడు మా బాధలే చెప్తున్నాము. దేవుని గురించే మాట్లాడుతున్నాము. కానీ కామెంట్ చేస్తున్నారు చూడండి. నిజంగా అసలు ఆ పవరు, దేవుని పవర్ కనిపిస్తుందక్కడ. మీరందరూ చాలామంది బాగా మమ్మల్ని పలకరిస్తున్నారు. దేవుడే మాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. డౌన్ అయితున్నాము. మీ కామెంట్ వల్ల మళ్ళీ లేదు అని ఒక శక్తి, ఒక బలాన్ని తెచ్చుకుంటున్నాము. నిజము. ఎందుకంటే కొంతమంది ఏంటి ఆ వీడియోలో అలా చేస్తున్నారు. ఏంది ఎప్పుడు అట్లా వీడియోలు పెడుతున్నారు అని కొంతమంది అంటున్నారు. ఆ మాట అన్నప్పుడు చాలా బాధలేసింది. అరే! అనవసరంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినామా? ఏంటి అనవసరంగా డబ్బులన్నీ వేస్ట్ అయితాయి కదా! మొబైల్‌కి అమ్మేసి యూట్యూబ్ ఛానల్ కోసం మొబైల్ కొన్నాము. అన్నట్టు చాలా బాధలేసింది. మళ్ళీ అప్పుడే అనిపించింది. మా వీడియోలు చూడాలంటే, కామెంట్ చేయాలంటే, లైక్ చేయాలంటే, సబ్స్క్రైబ్ చేయాలంటే అది అందరూ చేసే పని కాదండి. ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయడం కాదు. మా వీడియోస్ కామెంట్ చేస్తున్నారంటే జ్ఞానం ఉన్నవాళ్ళే చేస్తారు. నిజం. ఎందుకంటే అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే మేము గూడా చాలా వీడియోస్ చూస్తున్నాం. కామెంట్ అయితే ఎవరికీ చెయ్యము. చేస్తున్నామంటే ఆ వీడియో ఎట్లనో ఉండాలి. అంటే మీరు మా ఛానల్‌ని కామెంట్ చేస్తున్నారంటే మీరు ఎంత జ్ఞానం ఉన్నవాళ్ళు, ఎంత భక్తి ఉన్నవాళ్ళు అనేది అర్థమవుతుంది నిజంగా అసలు. అంత బాగా కామెంట్స్ వస్తున్నాయన్నమాట. నేనైతే అదే అనుకుంటుంటాను. ఏదైనా ఒక అదే ఎవరన్నా మా మా ఛానల్‌ని తక్కువ చేశారన్నప్పుడు ఏంటి వాళ్ళు అలాంటి వీడియోస్ పెడుతున్నారు ఏమన్నా అవసరమా అన్నప్పుడు మాకనిపిస్తుంది. అందరూ అనరు అలాంటి మాటలు. తెలియని వాళ్ళే అంటారు. జ్ఞానం ఉన్న వాళ్ళైతే అరే! ఇంత చేస్తున్నారు ఈ అమ్మాయిలు ఇంత చిన్న వయసులో. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అన్నట్లు మాట్లాడతారనమాట. మీ కామెంట్‌లన్నీ అలానే ఉన్నాయి. అమ్మాయిలు చేస్తున్నారు అన్నట్లు. అందుకని మాకు కూడా మంచి మీ కామెంట్ చదివినప్పుడు ఒక శక్తొస్తుంది. తర్వాత నెక్స్ట్ వీడియో పెట్టడానికి కూడా మాకొక ధైర్యం వస్తుందనమాట. ఇప్పుడు ఈ వీడియో నేను ధనుర్మాసంలో తీసుకున్నాను. ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నా అంటే మీరే అర్థం చేసుకోండి. మీ కామెంట్ వల్లనే. మీరు కామెంట్ చేస్తున్నారు కాబట్టి అరే! మా వీడియోలు చూస్తున్నారు. మమ్మల్ని అభిమానిస్తున్నారు. మాలాంటి ప్రవర్తన ఉన్నవాళ్ళు ఉన్నారు సమాజంలో అని అప్పుడు మాకి ధైర్యం వచ్చి ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మాట్లాడుతున్నా అంటే చూసుకోండి. గంట వీడియో అండి. గంట వీడియో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కానీ నేను మాట్లాడుతున్నా అంటే ఒక్క మీ కామెంట్ వల్లనే. మీ కామెంట్ మాకు అంత శక్తిని, అంత బలాన్ని ఇస్తుంది. నిజంగా అండి ఎవరెవరు మీరు ఎక్కడెక్కడి నుంచి మాకి కామెంట్ చేస్తున్నారో మీరందరూ సంతోషంగా ఉండాలి. మీకేదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఒక మెసేజ్ చేయండి. అంటే మాకు కూడా ఒక కష్టం వచ్చినప్పుడు ఒక బాధ కలిగింది చాలా ఈ గొడవ వల్ల కానీ, అంటే ఎవరితోని ఇది పంచుకోవాలంటే ఎవరు లేరు ఒక దేవుడు తప్పితే. దేవుని దగ్గరికెళ్ళి మాట్లాడదామంటే ఈ వీళ్ళ గొడవలు ఎక్కువ చేస్తున్నారు. అప్పుడు చాలా చాలా సతమతమైపోయాము. బంధువులు లేరు, ఫ్రెండ్స్ లేరు. ఎవరితో మాట్లాడాలో అర్థం కావట్లేదు. నేను మా చెల్లి ఇద్దరం ఇబ్బంది పడిపోతున్నాము. అసలు ఒక చోట కూర్చోలేము, నిలవలేము, పని చేసుకోలేకపోతున్నాము. అప్పుడు మా నాన్న మా బాధను చూసి ఏదో యూట్యూబ్ ఛానల్ పెడతాను అన్నారు కదా! తీసుకోండి డబ్బులని మాకు డబ్బులిచ్చారండి. నిజంగా అది గుర్తు చేసుకుంటే నా కళ్ళలో డింగింగా నీళ్ళొచ్చేస్తాయి. ఎందుకంటే మా బాధ చూడలేక మా నాన్న మాకు డబ్బులిచ్చినారు. ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ పెట్టినామో సక్సెస్ రావాలి. మా నాన్న మా చేతులకి డబ్బులిచ్చినందుకన్నా సక్సెస్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. అందుకోసం మీరందరూ మాకు సాయం చేస్తారని నాకు తెలుసు. మేము పెట్టే వీడియోలన్నీ చూస్తారు, కామెంట్ చేస్తారని కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఇంత మంచి కామెంట్స్ వచ్చినప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తారండి. చూడండి కృష్ణునికి అలంకరణ చేస్తుంటే ఎంత బాగుందో చూడండి. కృష్ణునికి బుగ్గన చుక్క పెట్టినట్టు, కళ్ళకు కాటిక పెట్టినట్టు, దిష్టి చుక్క పెట్టినట్టు, నెమిలి పింఛం పెట్టినట్టు చూడండి కృష్ణుడు ఎంత బాగా నవ్వుతున్నారో. చూడండి ఒక్కసారి ఆ కన్నయ్య ఫేస్ చూడండి. ఇప్పుడు స్టార్టింగ్ వీడియో చూడండి ఎలా ఉన్నారో. స్టార్టింగ్ వీడియోలో ఇట్లా పెట్టేసినాడు బుంగమూతి పెట్టి కృష్ణుడు. ఇప్పుడు మాత్రం నాకు చేసేవాళ్ళున్నారు, నా చెల్లెళ్ళొచ్చారు, చేస్తున్నారు అనేది కనిపిస్తుంది ఆయన ఫేస్‌లో. చూడండి ఎంత చిరునవ్వు నవ్వుతున్నారో. నిజంగా అండి ఇది అబద్ధం కాదు. నిజంగా మేము ఎంత అనుబంధం పెంచుకున్నామంటే దేవునితో, చిన్న చీమ కుట్టినా కూడా స్వామి ఎందుకో చీమ కుట్టిందని చెప్తామనమాట. అట్లుంటది అనుబంధం మాకి.
మాకు ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా కృష్ణుని దగ్గరికి వెళ్ళట కూర్చున్నామనుకోండి, ఆ బాధ పటాపంచలైపోతుంది. అలాంటిది కృష్ణుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నందుకు చాలా చాలా బాధగా ఉంది. కనీసం శనివారం వెళ్ళాలని కూడా ట్రై చేస్తున్నాం గానీ వెళ్ళలేకపోతున్నాము. ఆ డిప్రెషన్ వల్ల ఏమైందంటే మా శక్తి అంతా తగ్గిపోయింది. ఆ బలం అంతా తగ్గిపోయింది. ఇంట్లో పూజ చేసుకోవాలంటే కూడా కష్టంగా ఉంది. ఏమంటే హనుమాన్ టెంపుల్ ఒక్కటి వెళ్తున్నామండి. ఎందుకంటే అది మాకు వేరే దారి ఉంది. ఆ దారి నుంచి వెళ్తున్నాము. ఏదో చేతనైన కాడికైతే చేస్తున్నాం అక్కడ. ఒకప్పుడు ఇంకా బాగా చేసేవాళ్ళం. ఇప్పుడైతే చేతనైన కాడికి చేస్తున్నాము. ఇంక కృష్ణాలయం వెళ్ళాలంటే కూడా ఇంకా అక్కడ అంటే మేము ఏ గుడికెళ్ళినా కూడా ఈ వర్క్ అంతా ఉంటదనమాట. ఈ సేవ అంతా చేయాల్సిందే మేము. చూడండి ఎంత బాగున్నారో కదా! అందరైతే మీరు కామెంట్ చేయాలండి నిజంగా అంటే. ఎలా ఉన్నాడు కృష్ణుడు? నేను ఎంత అందంగా అలంకరించాను మన కన్నయ్యని అనేది కామెంట్ చేయండి. వీడియో గంట వీడియో ఉంది. గంట సేపు నేను మాట్లాడుతున్నా మామూలు విషయం కాదండి. కృష్ణుడే ఆ శక్తినిస్తున్నారు మాట్లాడే విధంగా. చాలా రోజులైంది వాయిస్ ఓవర్ ఇవ్వాలి, మాట్లాడాలి, ఈ వీడియో అప్‌లోడ్ చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. ఈ వీడియో వల్ల ఇంకా వేరే వీడియోలు తీసుకోవాలంటే ఫుల్ అని వస్తుందనమాట. క్లీనప్ అని వస్తుంది. ఇంకా వీడియోస్ ఉన్నాయండి. అవన్నీ పెడతాము. మీరొకటి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. చూడండి కృష్ణుని దగ్గరికొచ్చాము. ఎందుకంటే పాసరాలు పెట్టుకుంటాము ధనుర్మాసంలో. నా పాసరాలు వింటూ ఇలా చేస్తుంటే ఉంటది. స్వర్గంలో కూడా ఇలాంటి ఇది ఉంటదని నేను అనుకోను నిజంగా అంటే అంత బావుంటది. మళ్ళీ గోదాదేవి చరిత్ర పెట్టుకుంటాము. ఆమె ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, రంగనాథ స్వామిని ఎలా పెళ్లి చేసుకుంది అవన్నీ అనమాట. అంటే గోదాదేవి మాకు ఫ్రెండ్ అండి ఇప్పుడు. నిజంగా. మాకొక ఫ్రెండ్ ఉంది. గోదాదేవి మా ఫ్రెండ్ అని మేము చెప్పుకుంటాం ఇప్పుడు నిజంగా అంటే. ఎందుకంటే గోదాదేవి నాకు గుర్తు చేసిందంటే ధనుర్మాసం మామూలు విషయం కాదండి. ఈ కాలంలో ఈ కలియుగంలో మేము దేవునితో అంత అనుబంధం పెట్టుకొని, అంత ప్రేమగా మేము చేస్తున్నాము. మా పూజను ఆయన స్వీకరిస్తున్నాడు. మాకి బాధొచ్చినప్పుడు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు కృష్ణుడు. గోదాదేవి గుర్తుపెట్టుకొని నాకు ధనుర్మాసం చేసుకో ఈ సంవత్సరం అని గుర్తు చేసింది అంటే, ఇంక నేను ఎంత అదృష్టవంతురాలమో, నేను మా చెల్లెలు ఎంత అదృష్టం చేసుకున్నామో పోయిన జన్మలో. ఈ ఇంట్లో పుట్టడం, ఈ మంచవారి ఇంట్లో పుట్టడం కూడా మేము చాలా అదృష్టం చేసుకున్నాము. ఎందుకంటున్నానంటే అండి, మా ఇంటికి చాలా దగ్గర గుడి. మా అమ్మ మిద్దె పైన నిలవడిన కూడా మేము గుడిలోనే మా అమ్మకి కనిపిస్తది. మేము గుడికెళ్ళామనుకోండి మా అమ్మ మిద్దె పై నుంచి చూస్తూ ఉంటదనమాట. మాకు తోడులాగా. అట్లా దగ్గరున్నందుకు మాకు అలవాటయిందనమాట. చిన్నప్పుడు కూడా గుళ్ళ దగ్గరే ఆడుకునేవాళ్ళము. నేను, మా చెల్లు, మా ఇంటి సైడ్ పిల్లలు కొంతమంది అందరం కలిసి ఎప్పుడు గుళ్ళోనే ఆడుకునేవాళ్ళమనమాట. ఇంక అట్లా అలవాటయిందో పోయిన జన్మ సుకృతమో ఇంత చూడండి ఇంత వైభవంగా చేసుకుంటున్నామంటే మామూలు విషయం కాదు. ఓసారి చాలా చాలా కష్టమొచ్చిందండి. చాలా బాధొచ్చింది. ఇంక తర్వాత కృష్ణాష్టమి వస్తుంది. ఇంక కృష్ణాష్టమి మేము తప్పితే ఎవ్వరు చేయరు ఊర్లో. ఇంకా కృష్ణాష్టమి చేయాలంటే చాలా బాధలో ఉన్నాంలెండి. మాకు జరిగిన ఒక సంఘటన వల్ల చాలా చాలా బాధలో ఉన్నాము. దాంట్లోంచి బయటికి రాలేదు. అందరం మేము అంత డిప్రెషన్ అయిపోయాము. టయానికి తిండి చేసుకొని తినలేని పరిస్థితి కూడా ఉందనమాట. ఆ టైంలో ఇంక కృష్ణాష్టమి వచ్చింది. అరే! మాకు అన్నయ్యకి మేము చేయకపోతే ఎవరు చేస్తారు కృష్ణాష్టమి అని చెప్పేసి మా చెల్లెలైతే అప్పుడు వర్షం పడుతుందండి. ఆ వర్షంలో నంద్యాలకెళ్ళి స్వామికి డ్రెస్ తీసుకొని, స్వామి కోసం కావాల్సిన వస్తువులు అవన్నీ తీసుకొనొచ్చింది. ఫుల్లు జ్వరంలో ఉంది. ఇంక చిన్న చిన్న పిల్లలున్నారండి ఊళ్ళో బడికెళ్తారు. ఆ పిల్లలతో మేము ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళనమాట. ఈ వీళ్ళు గొడవ పడినాక కూడా పిల్లలు ఇంగ ఆమె ఉంది మీరు మాకెళ్ళి చూస్తుందనుకుంట వచ్చేవాళ్ళనమాట. ఆ పిల్లలతో మేము అన్నాము, మీకు కృష్ణాష్టమి వస్తుంది. మనం కృష్ణాష్టమి ఎలా చేసుకోవాలి ఏంటి? ఈరోజు నేను నంద్యాలకెళ్ళాలి. నువ్వు నాకు తోడొస్తావా అంటే, వస్తానులే మిస్ అంది కీర్తన అని ఆ పిల్ల అనమాట. ఇంక వర్షం పడుతుంటే మా చెల్లె వెళ్ళలేకపోతుంది. ఇంక వర్షం తగ్గినప్పుడు ఆ పిల్ల స్కూల్ నుంచి మా దగ్గరకొచ్చి, మిస్ నంద్యాలకు పోయినారా మిస్? నేను రావాలా మిస్ తోడు మీకి మా మేడాన్ని అడిగని చెప్పేసి అడుగుతుందనమాట. అంటే అప్పుడు మా కళ్ళల్లో నీళ్ళు అస్సలు ఆనంద బాష్పాలొచ్చాయండి. అంటే కృష్ణుడు ఒక ధైర్యాన్ని ఇచ్చి ఆ పిల్లని పంపించినాడు. పోయి వెళ్లి నువ్వు నాకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకో. రేపు కృష్ణాష్టమి చెయ్యి అన్నట్టనమాట. ఇంక తర్వాత మా చెల్లెలు నంద్యాలకెళ్ళి స్వామికి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకొచ్చింది. ఇంకా వర్షంలో తడుచుకుంటూ వచ్చిందండి. నాకైతే చాలా బాధలేసింది. మేము అప్పటికే ఈ గొడవ వల్ల, ఇంకొక విషయం వల్ల చాలా డిప్రెషన్‌లో ఉన్నాము. ఏంటి కన్నయ్య ఇన్ని బాధలు పెట్టి కూడా మాతో కృష్ణాష్టమి చేపించుకుంటున్నావా? అని బాధలేసిందనమాట. ఇంక కృష్ణాష్టమి రోజు మా చెల్లెలు అక్కడికెళ్ళి అంతా నీట్‌గా చేసింది. ఇంక నేను ప్రసాదము మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ తీసుకొనొచ్చిందనమాట. మేము ఎందుకు అప్పుడు చేయకూడదని చెప్పేసి ఆమె తీసుకొనొచ్చింది. ఇంక కృష్ణునికి ఎదురుంగా కూర్చొని నేను మాట్లాడుతున్నాను అనమాట. కన్నయ్య నేను ఇట్లా బాధతో రావద్దు. నేను సంతోషంతో నీకు చేయాలి. నేను ఇప్పుడు బాధలో ఉన్నానని కొద్దిసేపు అట్లా కళ్ళు మూసుకొని బాధపడుతున్నా అనమాట. ఇంటికొచ్చిన తర్వాతకి కృష్ణాష్టమి మామూలుగా 2 రోజులు ఉంటది. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు. మేమైతే ఫస్ట్ రోజే కృష్ణాష్టమి చేసేసుకుంటాము. సెకండ్ రోజు ద్వారకలో చేస్తారు అక్కడనేమో. ఇంకా చూడండి మరుసటి రోజు కూడా మేము చేస్తామనమాట. స్వామికి మళ్ళీ అక్కడంతా నీట్‌గా చేసి కొద్దిగా పూజ చేస్తాము. మరుసటి రోజు కల్లా ఆ బాధ అంతా మర్చిపోయినాం చూడండి. ఇప్పుడు కూడా ఆ సంఘటనలు వచ్చినా కూడా బాధ అనిపించదు. అంటే కృష్ణుడి పవర్ అలాంటిది. నేను బాధపడుతున్నప్పుడు నా బాధను గుర్తు కూడా లేకుండా చేసేసినాననమాట. నిజంగండి అలా జరిగింది సంఘటన అయితే. చూడండి కృష్ణుడు ఎంత బాగున్నారో చూడండి. ఎంత అందంగా ఉన్నారో కదా! మీరందరూ కామెంట్ చేయాలి నాకైతే ఇప్పుడు ఎలా చేశాను నేను? ఏంటి? ఎలా ఉన్నారు కన్నయ్య అని చెప్పేసి చూడండి ఎంత నవ్వుతున్నారో చూడండి. చూడండి ఆ స్మైల్ ఎలా ఉందో చూడండి. హమ్మయ్య! నాకు నా చెల్లెలొచ్చి చేశారు. నా తల్లులు నాకొచ్చి చేశారు అభిషేకం అన్నట్లు అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో ఆ పాదాలు వచ్చిన వెంబడితేనే నేను మా చెల్లె పాదాలు చూస్తాము. ఆ పాదాలకు నమస్కారం చేస్తాము. ఎంత బాగున్నాయి చూడండి పాదాలు. గోమాత గూడా అండి. గోమాత కూడా బాగా చేసుకుంటాము. చూడండి ఎంత బాగుందో. ఇదండి మేము ధనుర్మాసంలో చేసుకునే శ్రీకృష్ణ పూజ. చాలా వైభవంగా చేసుకుంటాము. అంటే ప్రతి శనివారం ఇట్లనే చేసుకునేవాళ్ళమండి. ఇంగ 1 ఇయర్ అయితుంది. అస్సలు వెళ్ళలేదు. చాలా బాధలేస్తుంది. వాళ్ళు చేయరు మమ్మల్ని చేయనీయరని అన్నట్టుంది. ఇప్పుడు మళ్ళీ మేము ధైర్యంగా వెళ్ళాలి అంటే మీరందరూ మాకు కామెంట్ చేయాలి. మేము మీకున్నాం. మీరు వెళ్ళండి. ఎవరొస్తారో చూస్తాం. మీ వెనకాల మేమున్నాము. యూట్యూబ్ ఉంది మీకు. ఏమైనా చేయండి. మేము మీకున్నామని ధైర్యాన్ని మాకివ్వాలి మీరు. అందుకోసమే అండి. రాత్రి అయింది టైము 10 అయితుందేమో. ఆ టైంలో నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అంటే లేట్ అయిపోతూనే ఉంటది. ఇంక పొద్దున్న వెళ్తే మేము
ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేసుకోవాలి, అక్కడ సేవ చేసుకోవాలి, ఇంట్లో చేసుకోవాలి. వచ్చేసరికి 7:30 అవుతుంది. ఇంక తింటున్నాము, నిద్రొస్తుంది, పనుకుంటున్నాము. ఇంక టైం లేదు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కూడా. ఇప్పుడు ఏమన్నా కానీ ఈరోజు వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఈ వీడియో అప్లోడ్ చేయాలి. మాకు సంబంధించిన మా బంధువులు మొత్తం చూసుకోవాలి. కామెంట్ చేసేవాళ్ళు గానీ, లైక్ చేసేవాళ్ళు గానీ, చూసేవాళ్ళు గానీ అందరూ చూడాలి. మంచి కామెంట్ ఇవ్వాలి. మాకొక ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వాలి అనే సంకల్పంతో ఈ వీడియో అయితే నేను ఇప్పుడు చేస్తున్నానండి. వాయిస్ ఓవర్ అయితే ఇప్పుడు ఇస్తున్నాను. ఈ వీడియో ఎలా వెళ్ళాలంటే 1 మిలియన్ వ్యూస్ రావాలండి. నిజంగా చూడండి ఎంత బాగా చేశానో చూడండి. కృష్ణుని మాత చేయించుకుంటున్నాను. నేను చేస్తున్నానని ఇప్పటికే అన్నాను. ఇప్పటికే కాదు ఎప్పటికే అన్నాను. పోయిన జన్మ సుకృతం మేము చేస్తున్నామంటే నేను మా చెల్లెలు. అలా అండి. చూడండి ఎంత బాగుందో కదా! మీరందరూ కామెంట్ చేయాలి. మీ స్వామికి నేను దిష్టి కూడా తీశాను. ఎందుకంటే నా దిష్టి తగులుతదేమో కృష్ణునికి అన్నట్టు అనుకుంటా. మా చెల్లెలు ఎప్పుడైతే అంటది. "నువ్వు ఎక్కువ అబ్బరించుకోవాకు. స్వామికి దిష్టి తగులుతది. నువ్వే చేస్తావు. నువ్వే అబ్బరించుకుంటుంటావు" అని చెప్పేసి అంటుంటదనమాట. ఇంకేమో అండి నేను అంత అందంగా స్వామిని అలంకరించినాక నేను అంత ప్రేమతో ఫీల్ అవ్వలేక ఉండలేననమాట. అట్లా నేను ఫీల్ అయితేనే ఉంటాను. మా చెల్లెమో దిష్టి తగులుతది కృష్ణునికి. "నువ్వు అట్లా చేసినా ఒకటే దిష్టి తగిలింది. వాళ్ళు కొట్లాడినారని" కూడా అంటుంటదనమాట. అదేం కాదని చెప్పేసి నేను అంటుంటాను. ఇంక అట్లా అభిషేకం చేసి అంతే అయిపోయినాక అట్లా కూర్చుంటామండి నేను మా చెల్లెలైతే. ఇప్పుడైతే మా చెల్లెలు వీడియో తీస్తుంది గానీ, అప్పట్లో అయితే వీడియోలు లేవు కదా! ఇద్దరం కూర్చొని ప్రశాంతంగా స్వామి గురించి మాట్లాడుకుంటూ, "అర్రే! ఎంత బాగా చేసినాము. ఎంత అందంగా అలంకరణ చేసినాము. చూడు కృష్ణుడు ఎంత బాగా నవ్వుతున్నాడో" అని మాట్లాడుకుంటాం నేను మా చెల్లెలు. నిజంగా చూడండి అప్పుడే కరెంట్ పోయిందనమాట. ఇంక దీపాలైతే బాగా వెలుగుతున్నాయి చూడండి ఎంత బావుందో. ఆ! మామూలుగా అయితే ఆ రోజు ఏదో కోలాటం ఉంది. పిల్లలు కోలాటం ఏస్తున్నారనమాట. అందరు పిల్లలు బయట గలిబిలిగా ఉంది. ఈ పిల్లయితే దీస్తనమాట. ఎప్పుడు మాతో పాటు వస్తూనే ఉంటుంది. ఇంక అప్పుడే కరెంట్ పోయింది చూడండి ఎలా ఉందో. టింగ్ అని కరెంట్ వచ్చేసింది చూడండి. ఇంక దీపాలైతే ఇంకా వెలిగిస్తాను నేను. చూడండి ఇంకా ఇది మామూలుగా అయితే షార్ట్ కన్ తీసుకున్నాము. మీ అందరికి అర్థం కాలేదు దీపాలు ఏ విధంగా వెలిగించుకున్నాము అని చెప్పేసి మళ్ళీ షార్ట్ వీడియో కూడా పెట్టాను. చూడండి కృష్ణుడికి ఎంత బాగున్నారో కదా! చూడండి. అదండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ, రామ రామ హరే హరే. నేనైతే కృష్ణాష్టోత్తరం చదువుతున్నానండి. ధనుర్మాసంలో కృష్ణాష్టోత్తరం, గోదా అష్టోత్తరం, రంగనాథ అష్టోత్తరం, రుక్మిణి కళ్యాణం అవన్నీ చదివేవాళ్ళమండి. మళ్ళీ పాసురాలు చదివేవాళ్ళం. పాసురాలు అర్థం చదివేవాళ్ళం. వినేవాళ్ళం. పాసురాలు మొత్తం వినేవాళ్ళం ఆ రోజంతా. గోదాదేవి చరిత్ర వినేవాళ్ళం. అంతా విని ప్రశాంతంగా అలా కూర్చొని ఇంక స్వామివారిని ఎంత బాగా అలంకరించుకున్నామో అని ఇద్దరు మాట్లాడుకొని ఇంక తర్వాత అయితే స్వామికి హారతిచ్చి ఇంటికైతే వెళ్తామనమాట. మేమండి ఇదండి ధనుర్మాసంలో చేసుకున్న శ్రీకృష్ణ పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. జై శ్రీ